బైబిల్ గ్రంథంలో వివరించబడిన గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో పాపపు జీవితము, పాపపు ఆలోచనలు, పాపపు అలవాట్లు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైన జీవితము, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైన జీవన విధానము మానవునికి తెచ్చే నష్టము, మానవునికి తెచ్చే బాధలు, మానవునికి తెచ్చే శాపమును గురించి ఆదికాండము 19వ అధ్యాయంలో వివరించారు, మాట్లాడారు, స్పష్టంగా తెలియచేశారు. ఇంతకీ అక్కడ ఏముండదో నేను చెప్పడం కంటే మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుందండి. ఇంతకీ అక్కడ ఏమున్నదంటే సొదొమ గొమొర్రా అనే ఒక పట్టణం ఉన్నదండి. ఆ పట్టణం మంచిదే, అయితే ఆ పట్టణంలో నివసిస్తున్న ప్రజలు మంచివారు కాదు. వారి ఆలోచనలు, వారి జీవన విధానము, వారి అలవాట్లు అన్నీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, దేవునికి కోపం తెప్పించేవిగా ఉన్నాయి, దేవుని కోపమును పొందేవిగా ఉన్నాయి. కాబట్టి దేవుడు చూశారు, హెచ్చరించారు, మాట్లాడారు, బుద్ధి చెప్పారు. అయినా సరే ఆ సొదొమ గొమొర్రా ప్రజలు తన జీవితాన్ని మార్చుకోలేదు, తమ జీవితాన్ని సరిచేసుకోలేదు, తమ జీవితాన్ని బాగు చేసుకోలేదు. ఫలితంగా దేవుని నుండి కోపం వారి మీదకి వచ్చేసింది, దేవుని నుండి తీర్పు వారిపై ప్రకటించబడింది, దేవుని నుంచి అగ్ని వారందరినీ కాల్చి బూడిద చేసిందండి. ఇక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాపపు జీవితం మానవునికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తే మానవుడు నష్టపోతాడు. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందామండి. పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేశారు, కానీ పాపంతో జీవించడానికి కాదండి. చాలామంది వ్యక్తులు దేవుని ఆలోచనలు, ఉద్దేశాలు గుర్తించకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, చివరికి నష్టపోతున్నారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మంచిగాను, పరిశుద్ధంగాను, యథార్థంగాను జీవిద్దాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.